హలో ఎవ్రీబడి. సో ఈరోజు ఐఆమ్ ఫిట్ బిజినెస్ క్లబ్ ఓవర్వ్యూ ఇవ్వబోతున్నాను. సో మై సెల్ఫ్ వెంకటేశ్వర్లు సానేపల్లి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ ఐఆమ్ ఫిట్ బిజినెస్ క్లబ్ ఓవర్వ్యూ. ఓకే. సో ఈ కంపెనీ ఏంటి, సో ఈ కంపెనీలో మనం ప్రొడక్ట్స్ ఏమి ప్రమోట్ చేయబోతున్నాము, సో ఈ బిజినెస్ మోడల్ ఏంటి, సో ఎవ్రీథింగ్ మనం ఈ జూమ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఐ విల్ ప్లే ద కంపెనీ ప్రొఫైల్ వీడియో. India moved fast, but in the chaos of speed, we needed direction. We needed unity. From the forests of trust, both organics brought purity back to the plate, grown by nature, backed by integrity. Genimal Labs, with 350 plus formulations, where cutting edge bioscience meets global standards. Iridari developers builds beyond walls. They build trust that connect, uplift, and expand across India. IamFit is India's first gamified business club, turning ideas into enterprises and ambition into ownership, with core purpose to create tomorrow's entrepreneurs. Both organics, Genema Labs, and Giridhari developers, together we can make a difference. IamFit is not a fitness club, it's a business club. Join the movement, build the future. So this is about I Am Fit Business Club. So today we are detailedly seeing the entire I Am Fit Club business plan. Okay. So I Am Fit, India's first gamified business model. So we are proudly introducing India's first gamified business model through I Am Fit. Okay. So what exactly this I Am Fit, everything we can see in this presentation. So this is going to be 30 to 35 minutes presentation. So please maintain attention or kindly focus on this presentation. Then only you will get what exactly this business opportunity is. Okay. So IamFit is not a regular franchise. It's India's first franchise business opportunity. So that's into gamified business model. ఓకే. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే రెగ్యులర్ ఫ్రాంచైజెస్ ఎలా ఉన్నాయి. సో మనం రెగ్యులర్ ఫ్రాంచైజీకి డిఫరెంట్గా ఐఎమ్ ఫిట్ ఫ్రాంచైజ్ ఎటు ఉండబోతుంది. సో మొత్తం కూడా ఈ బిజినెస్ మోడల్లో మనం చూద్దాం. ఓకే. సో వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఇండియాస్ ఫస్ట్ గేమిఫైడ్ ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీ. సో ఏదైతే మన ఐఎమ్ ఫిట్ ఫ్రాంచైజీస్ బిజినెస్ ఆపర్చునిటీ ఉందో ఎంటైర్ ఇండియాలో ఒక 10,000 ఫ్రాంచైజెస్ దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ ఫ్యూచర్ విత్ ఇన్ 5 years డౌన్ ద టైమ్. ఓకే. సో రాబోయే ఒక 5 సంవత్సరాలలో మన కంపెనీ టార్గెట్ ఒక 10,000 ఫ్రాంచైజెస్ ఎంటైర్ పాన్ ఇండియాలో ఓపెన్ చేయడానికి దే ఆర్ ప్లానింగ్. ఓకే. సో ఫస్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఫస్ట్ మనం చూద్దాం. సో ఫ్రాంచైజీ ఈజ్ వెరీ సింపుల్. సో ఫ్రాంచైజీ అనేది ఏంటంటే ఒక రెడీమేడ్ బిజినెస్ మోడల్. సో ఆల్రెడీ మనకి ట్రెడిషనల్ ఫ్రాంచైజెస్ లైక్ మెక్డొనాల్డ్స్ కావచ్చు, బాటా కావచ్చు, టీ టైమ్ కావచ్చు, లేదంటే రిలయన్స్ ట్రెండ్స్, ఇలా చాలా చాలా ఫ్రాంచైజెస్ మనకి మార్కెట్లో ఉన్నాయి కదా. సో ఈ ఫ్రాంచైజీ యొక్క అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్స్ మనం చూస్తే ఇట్స్ ఏ ప్రూవెన్ బ్రాండ్ విత్ సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్. సో ఈ ఫ్రాంచైజీ యొక్క బ్యూటీ ఏమంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్, బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఒక ఫ్రాంచైజీని మనం ఒక అడాప్ట్ చేసుకొని ఆ ఫ్రాంచైజీలో ఉండే ట్రైనింగ్స్ ఇవన్నీ ఫాలో అవడం ద్వారా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మనం గ్రో అయ్యే అవకాశం ఉంది. అలాగే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ డ్రివెన్ ఆపరేషన్స్ మనకి ఫ్రాంచైజెస్లో ఉంటాయి. అలాగే కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్, ఎవ్రీ టైం టు టైం మనకి ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎక్స్క్లూజివిటీ ఉంటుంది. సో దట్ ఈస్ టెరిటరీస్ రైట్స్. ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో మీకు ఒక ఏరియాకి రైట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో దాని యొక్క టెరిటరీ రైట్స్ అంటాం. అలాగే కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్. సో నార్మల్గా మనం ఫ్రాంచైజెస్లో రెగ్యులర్గా కస్టమర్ ఎంగేజ్ అవ్వడానికి రకరకాల కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి ఇన్ దిస్ ఫ్రాంచైజెస్. ఓకే. సో ఫ్రాంచైజ్ వెరీ వెరీ సింపుల్. ఇట్స్ అ రెడీమేడ్ బిజినెస్ మోడల్ని జస్ట్ మనం ఒక ఏరియాకి మనం తీసుకోవడం వల్ల ఆ ఫ్రాంచైజీని ఆపరేట్ చేస్తూ వీఆర్ మేకింగ్ ఇన్కమ్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రాంచైజీ అడ్వాంటేజ్ అండ్ ఫ్రాంచైజీ బెనిఫిట్స్. కమింగ్ టు ఫ్రాంచైజర్, ఎవరైతే ఫ్రాంచైజెస్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఓనర్ ఆఫ్ ద
ఫ్రాంచైజీస్ ఈజ్ ఫ్రాంచైజర్ అంటాం. ఓకే, ఎవరైతే ఒక ఫ్రాంచైజీ బిజినెస్ని డెవలప్ చేస్తారో వాళ్ళని ఫ్రాంచైజర్ అంటాం. ఈ ఫ్రాంచైజర్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కెన్ ఓపెన్ నెంబర్ ఆఫ్ ఫ్రాంచైజెస్ ఇన్ ద స్టేట్ ఆర్ సిటీ ఆర్ ఈవెన్ కంట్రీ. సో ఈ ఫ్రాంచైజర్కి రైట్స్ ఉంటాయి, ఏ ఏరియాలో నేను ఫ్రాంచైజ్ ఇవ్వాలి, సో ఏ కంట్రీకి నేను ఎక్స్పాండ్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా ఫ్రాంచైజర్ అంటాం. సో ఎగ్జాంపుల్ మనం మెక్డొనాల్డ్స్ చూస్తే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 43,500 రెస్టారెంట్స్ దే ఆర్ ఆపరేటింగ్ వరల్డ్ వైడ్. సో ఇంత పెద్ద ర్యాపిడ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే బెనిఫిట్స్ యాజ్ ఏ ఫ్రాంచైజర్గా దే విల్ ఎంజాయ్. అలాగే దిస్ ఇస్ ద హైలీ స్కేలబుల్ అండ్ సస్టైనబుల్ బిజినెస్ మోడల్. సో ఈ ఫ్రాంచైజర్ ఏంటంటే ఈ బిజినెస్ని లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసేసి స్కేలబుల్ అండ్ హైలీ సస్టైనబుల్ గ్రోత్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్. ఇప్పుడు మీరు ఏ ఫ్రాంచైజీకైనా వెళ్ళండి, సో ఇండియా ఆర్ యుఎస్ ఆర్ దుబాయ్, ఏ కంట్రీస్లోకి వెళ్ళినా ఈ ఫ్రాంచైజింగ్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటాం, ఎస్ఓపిస్ అంటాం. సేమ్ ఆపరేషన్స్ ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి సర్వర్ దగ్గర వరకు మొత్తం సేమ్ యూనిఫామ్ మెయింటెనెన్స్ కావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఓకే, అలాగే కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్. ఎప్పటికప్పుడు వాళ్ళ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రాంచైజెస్ని ట్రైన్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫ్రాంచైజర్. అలాగే ఈ ఫ్రాంచైజెస్ వీళ్ళు ఎక్స్పాండ్ చేయడం వల్ల ప్రతి ఒక్క ఫ్రాంచైజీ దగ్గర నుంచి దే ఆర్ గెటింగ్ రెగ్యులర్ రాయల్టీ. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫ్రాంచైజర్ బెనిఫిట్స్. సో ప్రతి ఒక్క ఫ్రాంచైజీ నుంచి వీళ్ళకి రాయల్టీ వస్తూ ఉంటుంది. సో ఈ రాయల్టీ రావడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఒక స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూశారు కదా యాజ్ ఏ ఫ్రాంచైజీ అడ్వాంటేజెస్ అండ్ ఫ్రాంచైజర్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్న ఐఆమ్ ఫిట్ ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ అబౌట్ యూనిక్నెస్ అండ్ ఐఆమ్ ఫిట్ ఈజ్ ఎ యూనిక్ వాల్యూ ప్రపోజిషన్. సో వేర్ యూ కెన్ ప్లే యాజ్ ఏ ఫ్రాంచైజర్ అండ్ ఫ్రాంచైజీ. సో 2 రోల్స్ని మీరు ప్లే చేస్తూ అన్ని రకాల బెనిఫిట్స్ని ఈ ఫ్రాంచైజింగ్ బిజినెస్లో మనం తీసుకునే అవకాశం ఉంది. సో ఐఆమ్ ఫిట్ యూనిక్ వాల్యూ ప్రపోజిషన్, ఓన్ ఏ ఫ్రాంచైజ్ అండ్ లివరేజ్ ఫ్రాంచైజర్ అడ్వాంటేజ్ అండ్ డబుల్ ద ప్రాఫిట్స్. సో మీరు ఫ్రాంచైజీని తీసుకొని ఈ గేమిఫైడ్ బిజినెస్ మోడల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీ ఇన్కమ్ అనేది ఇన్కమ్ అనేది డబుల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యాజ్ ఏ ఫ్రాంచైజీ, యాజ్ ఏ ఫ్రాంచైజర్ 2 బెనిఫిట్స్ని మీరు పొందే అవకాశం ఉంది. దట్స్ వై ఈ ఐఆమ్ ఫిట్ ఫ్రాంచైజీలో మనకి ఏదైతే యూనిక్నెస్ ఉందో దట్ ఈస్ ద హై వాల్యూ అండ్ అన్లిమిటెడ్ డివిడెండ్. సో హైయెస్ట్ వాల్యూ అండ్ అన్లిమిటెడ్ డివిడెండ్ ఈ ఐఆమ్ ఫిట్ స్టోర్ ఓనర్స్గా మనందరం కలిసి ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఐఆమ్ ఫిట్ ఫ్రాంచైజింగ్ స్టోర్స్. ఓకే, సో ఇక్కడ మనం ఐఆమ్ ఫిట్ ఫ్రాంచైజీ అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్స్ మనం చూస్తే కనుక, యాజ్ ఏ ఫ్రాంచైజీ ఓనర్ యూ విల్ గెట్ ఫ్రాంచైజీ రిటైల్ ప్రాఫిట్ అప్ టు 20%. అలాగే ఫ్రాంచైజీ డివిడెండ్, సో యూ విల్ గెట్ 20% ఆన్ కంపెనీ టర్న్ ఓవర్. ఓకే, ఆన్ కంపెనీ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అంటాం. సో 20% టోటల్ కంపెనీ టర్న్ ఓవర్లో తీసి మనకి యాజ్ ఏ ఫ్రాంచైజీ డివిడెండ్గా షేర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కంపెనీ ఎప్పటికప్పుడు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ కావచ్చు, ఫ్రాంచైజీ ట్రైనింగ్స్ కావచ్చు, అలాగే ఫ్రాంచైజీలో బిల్డింగ్ చేయడానికి కావాల్సిన పిఓఎస్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్ వర్క్ బుక్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ బోర్డ్ మీటింగ్స్ కావచ్చు, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కావచ్చు, చాలా చాలా బెనిఫిట్స్ ఐఆమ్ ఫిట్ ఫ్రాంచైజీ ఓనర్గా కంపెనీ సజెస్ట్ చేస్తున్నారు. సో అలాగే దే ఆర్ ఆఫరింగ్ దీస్ బెనిఫిట్స్. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే ఐఆమ్ ఫిట్ ఫ్రాంచైజీ ఓనర్గా మనం ఎటువంటి బెనిఫిట్స్ తీసుకోవచ్చు వీఆర్ థింకింగ్ అనమాట. ఓకే, బట్ అందరూ ఫ్రాంచైజీ తీసుకునే అంత ఇన్వెస్ట్మెంట్ కానీ అందరూ కలిగి ఉండే అవకాశం లేదు కదా. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మనం ఈ బిజినెస్లో పార్టిసిపేట్ చేసి ఒక కెరీర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఆ కెరీర్ ఆపర్చునిటీ ఏంటి, సో ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం. సో స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ విత్ 0 సీడ్ క్యాపిటల్. సో ఈ ఐఆమ్ ఫిట్ గేమిఫైడ్ బిజినెస్ మోడల్లో ఫస్ట్ హాఫ్ మనం ఏం చూసాం, ఫ్రాంచైజింగ్ బిజినెస్ మోడల్ చూసాం. ఏవైతే కంపెనీ ఫ్రాంచైజెస్ ఓపెన్ చేస్తుందో ప్రతి ఫ్రాంచైజెస్లో
సేల్స్, ఒక టర్న్ ఓవర్ జనరేట్ చేయడానికి కంపెనీ ప్యారలల్గా ఒక కస్టమర్ కమ్యూనిటీని డెవలప్ చేస్తున్నారు. సో ఆ కమ్యూనిటీని డెవలప్ చేయడానికే వీఆర్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ విత్ జీరో సీడ్ క్యాపిటల్. సో ఈ గేమిఫైడ్ బిజినెస్ మోడల్ కస్టమర్ నెట్ కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. జస్ట్ స్టార్ట్స్ విత్ యువర్ జీరో సీడ్ క్యాపిటల్. ఓకే, సో ఇక్కడ బిజినెస్ అనగానే డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి, రైట్? సో ఎవ్రీ బిజినెస్ రిలేటెడ్ టు ఎయిదర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో ఈ బిజినెస్లో కూడా మనం కొన్ని ప్రొడక్ట్స్తో మనం వ్యాపారం చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ మన డైలీ లైఫ్లో అవసరమయ్యే స్పైసెస్ దగ్గర నుంచి లైఫ్ స్టైల్కి సంబంధించి అలాగే హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ వరకు ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని మనం రెగ్యులర్గా బయట డిఫరెంట్ ఆప్షన్స్లో మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. సో ఆ పర్చేజ్ని జస్ట్ మనం ఈ ఐఎమ్ ఫిట్ స్టోర్ ద్వారా పర్చేజ్ చేయడం ద్వారా ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ, ఒక కెరీర్ ఆపర్చునిటీ అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో వీఆర్ లుకింగ్ టు దిస్ ఆపర్చునిటీ. సో నార్మల్గా ఐఆమ్ ఫిట్, ఈ ఐఆమ్ ఫిట్ అనే పేరు వినగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఐఆమ్ ఫిట్, సో ఈ పేరులోనే ఫిట్ అనే పదం ఉండడం వల్ల ఇదేమన్నా ఫిజికల్ ఫిట్నెస్ సెంటర్ ఏమో, జిమ్ సెంటర్ ఏమో అనే డిఫరెంట్ మనకి మీనింగ్స్ మన మైండ్లో మెదులుతూ ఉంటాయి కదా. సో ఐఆమ్ ఫిట్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ ఫిట్నెస్ సెంటర్ ఆర్ జిమ్ సెంటర్. ఐఆమ్ ఫిట్ ఈజ్ ఏ బిజినెస్ క్లబ్. సో ఈ ఐఆమ్ ఫిట్ బిజినెస్ క్లబ్లో మనం పార్ట్ అవడం వల్ల సో మనం నాట్ ఓన్లీ ఫిజికల్లీ ఫిట్, ఫినాన్షియల్గా ఫిట్ అవ్వచ్చు, ఎమోషనల్గా ఫిట్ అవ్వచ్చు. ఒక మనిషికి కావలసిన 360 డిగ్రీస్లో మన డైలీ లైఫ్కి అవసరమైన అన్ని రకాల ప్రొడక్ట్స్ని, సర్వీసెస్ని ఈ ఐఆమ్ ఫిట్ బిజినెస్ క్లబ్ ద్వారా మన కంపెనీ ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. ఓకే, సో ఈ ఐఆమ్ ఫిట్ బిజినెస్ క్లబ్ని ఎవరు స్టార్ట్ చేశారు? సో ఈ మెయిన్ ఈ ఐఆమ్ ఫిట్ స్టోర్స్లో మనం ఏం ఆఫర్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ కూడా మనం చూద్దాం. సో ఈ ఐఆమ్ ఫిట్ బిజినెస్ సెంటర్, ఐఆమ్ ఫిట్ బిజినెస్ క్లబ్ని స్టార్ట్ చేసింది ఇట్స్ ఏ పవరింగ్ పార్ట్నర్షిప్స్ ఆఫ్ 3 కంపెనీస్. ఒక 3 కంపెనీస్ కలిసి ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్లో ఈ ఐఆమ్ ఫిట్ అనే ఒక బ్రాండ్ని, అనే ఒక బిజినెస్ క్లబ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఓత్ ఆర్గానిక్స్ కావచ్చు, జెనిమ్ ల్యాబ్స్ కావచ్చు, గిరిదారి కావచ్చు, ఇలా ఒక్కొక్క కంపెనీ వాళ్ళ రంగాలలో వాళ్ళ బిజినెస్లో ఆల్రెడీ ప్రూవెన్ చేసుకున్న కంపెనీస్, సక్సెస్ఫుల్ కంపెనీస్, వీళ్ళ ముగ్గురు కలిసి దే స్టార్టెడ్ ఐఆమ్ ఫిట్ బిజినెస్ క్లబ్. సో వీళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఈ ఐఆమ్ ఫిట్ స్టోర్స్, ఐఆమ్ ఫిట్ ఫ్రాంచైజెస్ ద్వారా దే వాంట్ టు ఇంట్రడ్యూస్ దైర్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే, సో ఈ ఐఆమ్ ఫిట్ స్టోర్స్లో మనకి ఏమేమి ప్రొడక్ట్స్ ఆఫర్ చేయబోతున్నారంటే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ వరల్డ్ క్లాస్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్. నాట్ ఓన్లీ న్యూట్రిషన్, సో మన డైలీ లైఫ్లో అవసరమైన ఫుడ్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి, హెల్త్ సప్లిమెంట్స్ దగ్గర నుంచి, హెల్త్ డ్రింక్స్ దగ్గర నుంచి, హెర్బల్ టీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ని ఆర్గానిక్ వేలో అందుబాటులోకి వచ్చిన ప్రొడక్ట్స్ని ఈ ఐఆమ్ ఫిట్ స్టోర్స్ ద్వారా మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు న్యూట్రిషన్ సెగ్మెంట్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆర్గానిక్ స్పైసెస్ ఉన్నాయి, హెర్బల్ టీస్ వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్, జస్ట్ మిక్స్ విత్ హాట్ వాటర్ ద్వారా మనం ఈ టీస్ రెడీ చేసుకోవచ్చు. అలాగే హెల్దీ డ్రింక్స్, మార్కెట్లో మనం చూస్తున్నాం రకరకాల కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్, మొత్తం కూడా హెల్త్ని పాడు చేసే డ్రింక్స్ మనం యూజ్ చేస్తూ ఉన్నాం. బట్ హియర్ వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ ప్యూర్లీ ఆర్గానిక్ సెగ్మెంట్. కోకో ట్యాంగ్ అనే ఒక బ్రాండ్ ద్వారా ప్యూర్లీ ఆర్గానిక్ సెగ్మెంట్లో ఈ హెల్దీ డ్రింక్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి సపోర్టెడ్ బై సిజిఎంపి అండ్ సిజిఎల్పి. సో సిజిఎంపి అంటే కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, అలాగే సిజిఎల్పి అంటే కరెంట్ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ అనమాట. సో ఈ 2 రకాల పర్యవేక్షణలో మన ఆపర్చునిటీ అనేది, మన కంపెనీ అనేది ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్, సో సిజిఎంపి అండ్ సిజిఎల్పి పర్యవేక్షణలో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేయబడి మన ఐఆమ్ ఫిట్ స్టోర్స్ ద్వారా మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఐఆమ్ ఫిట్ స్టోర్స్ ఇంట్రొడక్షన్. సో రాబోయే ఒక 5 సంవత్సరాలలో అవర్ ఐఆమ్ ఫిట్ స్టోర్స్ దే ఆర్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ అండ్ ఒక 10,000 స్టోర్స్ దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ డౌన్ ద లైన్. 5 yearsలో ఓపెన్ చేయబోతున్నారు. సో స్టెప్ బై స్టెప్, స్టేట్ బై స్టేట్ దే ఆర్ ఓపెనింగ్ దేర్ స్టోర్స్. ఓకే, కమింగ్ టు అవర్ ఓత్ ఆర్గానిక్స్.
సో ఏవైతే మన కంపెనీ ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్లో ఉన్నాయో వాటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఓత్ ఆర్గానిక్స్. సో ఈ ఓత్ ఆర్గానిక్ కంపెనీ యొక్క యూనిక్నెస్ ఏంటంటే దే ఆర్ ప్యూర్లీ ఇంటూ గ్రేడ్ 1 ఆర్గానిక్ స్పైసెస్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా డిఫరెంట్ స్పైసెస్, రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే పసుపు, అలాగే చిల్లీ పౌడర్, యాలకులు, ధనియాలు, అలాగే డిఫరెంట్ క్లోవ్స్. సో ఇలాగా రకరకాల ఆర్గానిక్ స్పైసెస్ను మొత్తం వీళ్ళు కర్ణాటక సిరిసి ఫారెస్ట్లో ఆర్గానిక్ కల్టివేషన్ చేసి అక్కడ మన ఓన్ ఫ్యాక్టరీ ద్వారా డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండే ఒక కంపెనీ. దిస్ ఇస్ ద ఓత్ ఆర్గానిక్స్. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ గ్రేడ్ 1 ఆర్గానిక్ స్పైసెస్ని ఇండియాలో మన ఐఎమ్ ఫిట్ స్టోర్స్ ద్వారా మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఓత్ ఆర్గానిక్ స్పైసెస్. సో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ ఆర్గానిక్ గ్రేడ్ 1 స్పైసెస్ని మనం ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా జీవించడానికి ఆర్గానిక్ ఫుడ్ మనం సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అబౌట్ ఓత్ ఆర్గానిక్ స్పైసెస్. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం ఐఎమ్ ఫిట్ స్టోర్స్ ద్వారా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. సో కమింగ్ టు ఓత్ ఆర్గానిక్ అచీవ్మెంట్స్. సో ఓత్ ఆర్గానిక్ అనే కంపెనీకి ఆర్గానిక్ సర్టిఫైడ్ అండ్ సస్టైనబుల్ కల్టివేషన్ ప్రాక్టీసెస్లో వీళ్ళకి బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్గా 2023లో నామినేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ దే గాట్ అవార్డ్ అనమాట. సో ఫర్ దిస్ వండర్ఫుల్ సర్వీస్ ఇన్ టు ఆర్గానిక్ సెగ్మెంట్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఓత్ ఆర్గానిక్స్. అండ్ నెక్స్ట్ మనం చూస్తే కనుక జెనిమ్ ల్యాబ్స్. ఈ జెనిమ్ ల్యాబ్స్ అనేది దే ఆర్ ఇంటూ న్యూట్రాసెటికల్స్, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా, ఇన్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్కి అతి తక్కువ దూరంలో షామీర్పేట్ అనే ఏరియాలో తుర్కపల్లి అనే ప్లేస్ దగ్గర జెనిమ్ వ్యాలీ అనే ఒక ప్లేస్లో 9 ఎకరాస్లో ఈ జెనిమ్ ల్యాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే దాదాపు 350 రకాల ఫార్ములేషన్స్ ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసి, సో ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో కొరియన్ జిన్సింగ్ టీస్ కావచ్చు, అశ్వగంధ టీస్ కావచ్చు, అలాగే రకరకాల గమ్మీస్, మల్టీవిటమిన్, అలాగే బయోటిన్, అలాగే మనకి సో స్లీపింగ్ డిజార్డర్ సంబంధించిన గమ్మీస్, మెలటోనిన్, చాలా ప్రోడక్ట్స్ వీళ్ళు ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి దే ఆర్ ఎక్స్పోర్టింగ్ టు యుఎస్ఏ, యూకే, జర్మనీ, దుబాయ్, ఇలా డిఫరెంట్ కంట్రీస్కి దే ఆర్ ఇన్ టు ఎక్స్పోర్ట్ అనమాట. ఓకే, సో ఈ జెనిమ్ ల్యాబ్స్ దే ఆర్ హ్యావింగ్ వరల్డ్ క్లాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్. ఒక 9 ఎకరాస్లో విస్తరించిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే ల్యాబ్స్ కానీ ల్యాబొరేటరీస్ ఎక్విప్మెంట్ మీరు చూస్తే కనుక అరౌండ్ వర్త్ ఆఫ్ 500 crores వర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కలిగిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, దట్ ఈస్ ద జెనిమ్ ల్యాబ్స్. ఓకే, సో రాబోయే రోజుల్లో చాలా న్యూట్రిషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనకి ఐఎమ్ ఫిట్ స్టోర్స్ ద్వారా ఈ జెనిమ్ ల్యాబ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. సో అందువల్ల ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయడం వల్ల మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటూ ఎక్కువ కాలం హెల్దీగా జీవించడానికి వండర్ఫుల్ సొల్యూషన్ మన జెనిమ్ ల్యాబ్స్ ప్రొడక్ట్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్. అండ్ థర్డ్ కంపెనీ వచ్చేసి గిరిదారి డెవలపర్స్. సో ఈ గిరిదారి అనే వాళ్ళు దే ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ దే వాంట్ టు డైవర్సిఫై దేర్ ఫండ్స్. దట్స్ వై ఐఎమ్ ఫిట్ బిజినెస్ క్లబ్లో దే ఆర్ ఆల్సో ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్. సో దే ఆర్ రాబోయే రోజుల్లో వాళ్ళ సర్వీసెస్ కూడా ఐఎమ్ ఫిట్ స్టోర్స్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఓత్ ఆర్గానిక్స్ అండ్ జెనిమ్ ల్యాబ్స్ అండ్ గిరిదారి. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు మనం ఇక్కడ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయాలి? ఓత్ ఆర్గానిక్ స్పైసెస్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, అలాగే న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ అన్ని మనం ఇక్కడ ఎందుకు కొనాలి? ఐఎమ్ ఫిట్ స్టోర్స్లో మనం ఎందుకు కొనాలి అంటే కంపెనీ దే ఆర్ ఆఫరింగ్ గేమిఫైడ్ బిజినెస్ మోడల్. సో ఎవరైతే ఈ గేమిఫైడ్ బిజినెస్ మోడల్లో పార్ట్ అవుతారో దే ఆర్ గెటింగ్ క్యాష్ బ్యాక్స్. ఒక స్టేజ్ తర్వాత దే ఆర్ గెటింగ్ క్యాష్ బ్యాక్ పాయింట్స్. అలాగే ఈ ఆపర్చునిటీని రిఫర్ చేయడం ద్వారా దే విల్ గెట్ 1 కెరీర్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇలా అన్ని రకాలుగా ఉపయోగాలు ఉండడం వల్ల ఎవ్రీబడి దే వాంట్ టు పర్చేస్ ఐఎమ్ ఫిట్ బిజినెస్ స్టోర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కమింగ్ టు బిజినెస్ ప్లాన్. ఈ గేమిఫైడ్ బిజినెస్ మోడల్ అనేది ఏదైతే కంపెనీ ఐఎమ్ ఫిట్ మనకి ఇంట్రొడ్యూస్ చేసిందో దిస్ ఇస్ ద హైలీ స్కేలబుల్ అండ్ సస్టైనబుల్ బిజినెస్ ఆపర్చునిటీ. సో దిస్ ఈస్ గ్లోబల్లీ ప్రూవెన్ అండ్ టైమ్ టెస్టెడ్ బిజినెస్ మోడల్. సో ప్రపంచంలో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అయిన బిజినెస్ మోడల్ని మనం ఇండియాలో ఐఎమ్ ఫిట్
బిజినెస్ క్లబ్ ద్వారా మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో ఇది గేమిఫైడ్ బిజినెస్ మోడల్ కాబట్టి మనం ఎప్పుడైతే మీరు అకౌంట్ తీసుకుంటారో, మన ఐఎమ్ ఫిట్ బిజినెస్ క్లబ్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో, దెర్ ఇస్ ఏ స్మాల్ యాక్టివిటీ కాల్డ్ పిగ్గీ బ్యాంక్ అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్న ఇమేజ్ అనేది పిగ్గీ బ్యాంక్. సో అక్కడ మీరు వాచ్ టు ఎర్న్ ఎవ్రీ టైం మీరు వీడియోస్, మన ప్రోడక్ట్స్, మన ఐఎమ్ ఫిట్ స్టోర్స్లో అవైలబుల్ ఉండే ప్రోడక్ట్స్ యొక్క ప్రతి ప్రోడక్ట్ గురించి వీడియోస్, మనకి ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఈ పిగ్గీ బ్యాంక్లో మనకి వాచ్ టు ఎర్న్ అనే ఒక యాక్టివిటీ ద్వారా మనం ఎవ్రీ టైం నాలెడ్జ్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వీఆర్ ఎర్నింగ్ సమ్ గేమింగ్ కరెన్సీస్ లైక్ జెమ్స్ అనమాట. ఓకే, ఆ జెమ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం కమింగ్ స్లైడ్లో మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనం బిజినెస్ మోడల్ చూస్తున్నామో, ఈ ఐఎమ్ ఫిట్ గేమిఫైడ్ బిజినెస్ మోడల్ మొత్తం కూడా ఈ ఒక్క స్లైడ్ మనకు అర్థమైతే బిజినెస్ మనకు అర్థమైనట్టే. ఈ ఈ ఐఎమ్ ఫిట్ గేమిఫైడ్ బిజినెస్ మోడల్లో 3 లీగ్స్ ఉంటాయి, 4 గేమింగ్ కరెన్సీస్ ఉంటాయి, 9 గేమ్ లెవెల్స్ ఉంటాయి. వన్స్ అగైన్ 3 లీగ్స్లో మనం పార్టిసిపేట్ చేయాలి, 4 గేమింగ్ కరెన్సీలో మనం యూజ్ చేయాలి, అలాగే 9 గేమ్ లెవెల్స్ మనం అచీవ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఎమ్ ఫిట్ గేమిఫైడ్ బిజినెస్ మోడల్. సో ఈ బిజినెస్ మోడల్లో మనం యాక్టివిటీ స్టార్ట్ చేయడం వల్ల, పార్ట్ అవ్వడం వల్ల we can earn unlimited challenges, unlimited rewards, and unlimited royalties also we can earn through this IAM Fit gamified business model, my dear friends. ఓకే, సో అలాగే మనం చూస్తే కనుక 3 లీగ్స్ అని చెప్పాం కదా. సో ఈ ఐఎమ్ ఫిట్ గేమిఫైడ్ బిజినెస్ మోడల్లో 3 లీగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఈజ్ ఫ్రీ లీగ్, సెకండ్ ఈజ్ ప్రైమ్ లీగ్, థర్డ్ లీగ్ ఈజ్ ఎలైట్ లీగ్. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి లీగ్లో పార్టిసిపేట్ చేయాలి. సో డైరెక్ట్గా నేను ఎలైట్ లీగ్లోకి వెళ్తాను, ప్రైమ్ లీగ్లోకి వెళ్తాను అంటే కుదరదు. సో ఎవరైనా సరే ఫస్ట్ ఫ్రీ లీగ్లోకి రావాలి, ఫ్రీ లీగ్ నుంచి ప్రైమ్ లీగ్, ప్రైమ్ లీగ్ నుంచి ఎలైట్ లీగ్. సో ఎప్పుడైతే మనం ఈ లీగ్స్లో మనం ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ అవుతూ ఉంటామో, ప్రతి ఒక్క లీగ్లో కొన్ని స్పెషల్ బెనిఫిట్స్, కొన్ని రాయల్టీస్, కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అవి మనం చూద్దాం స్టెప్ బై స్టెప్. సో ఫ్రీ లీగ్, ప్రైమ్ లీగ్, ఎలైట్ లీగ్. సో ఫ్రీ లీగ్ నుంచి ప్రైమ్ లీగ్లోకి రావడానికి దెర్ ఇస్ ఏ టైం పీరియడ్, 90 days గ్రేస్ పీరియడ్. సో ఒకసారి మీరు ప్రైమ్లోకి వచ్చారు అంటే వెళ్తే నెక్స్ట్ లీగ్లోకి వెళ్తారు, లేదంటే ప్రైమ్లోనే ఉంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 లీగ్స్ ఆఫ్ లెజెండ్స్: ఫ్రీ లీగ్, ప్రైమ్ లీగ్, ఎలైట్ లీగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి 4 గేమ్ కరెన్సీస్. ఇది గేమిఫైడ్ బిజినెస్ మోడల్ కాబట్టి ఈ 4 కరెన్సీస్ని మనం కీప్ ఆన్ టాకింగ్. సో ఈ 4 పదాలు మనం రెగ్యులర్గా ఈ బిజినెస్ మోడల్లో మాట్లాడుతూ ఉంటాం. సో ఆల్రెడీ మీకు ఇంతకు ముందు మీకు పిగ్గీ బ్యాంక్ని ఇంట్రడ్యూస్ చేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యామర్స్ ఉంటాయి, జెమ్స్ ఉంటాయి, గోల్డ్స్ ఉంటాయి, ఫిట్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 4 గేమింగ్ కరెన్సీస్ని మనం యూజ్ చేసుకొని మన ర్యాంక్స్ని అచీవ్ చేసుకుంటూ ఎక్కువ ప్రాఫిట్స్ని, ఎక్కువ డివిడెండ్స్ని మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో హ్యామర్స్, జెమ్స్, గోల్డ్స్, ఫిట్ యూనిట్స్. మీ వ్యాలెట్లో ఒక జెమ్ము, ఒక గోల్డ్ ఉంటే యూ కెన్ కన్వర్టెడ్ ఇంటూ 1 ఫిట్ యూనిట్. ఒక ఫిట్ యూనిట్ మీ వ్యాలెట్లో ఉంది అంటే ఇట్స్ ఈక్వలెంట్ టు 1 INR. 1 రూపీగా మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు. ద మోర్ ఫిట్ యూనిట్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యాలెట్, ద మోర్ INR యూ కెన్ విత్డ్రా. ఓకే, సో మన గోల్ ఏంటంటే ఈ గేమిఫైడ్ బిజినెస్ మోడల్లో ఎక్కువ ఫిట్ యూనిట్స్ని మనం పెంచుకునే ఏదైతే ప్రాసెస్ ఉందో, ఎక్కువ ఫిట్ యూనిట్స్ని మనం పెంచుకుంటే సో ఆటోమేటిక్గా వాటన్నిటిని మనం INRగా బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద 4 గేమింగ్ కరెన్సీస్ ఇన్ దిస్ గేమిఫైడ్ బిజినెస్ మోడల్: హ్యామర్స్, జెమ్స్, గోల్డ్స్, ఫిట్ యూనిట్స్. ఓకే, సో ఇప్పటి వరకు మనం 3 లీగ్స్ అంటే ఏంటో చూసాం, 4 గేమింగ్ కరెన్సీస్ చూసాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి 9 గేమ్ లెవెల్స్. సో ఈ గేమిఫైడ్ బిజినెస్ మోడల్లో మనకి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో లెవెల్ 0 నుంచి లెవెల్ 9 వరకు 9 లెవెల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఒక్కొక్క లెవెల్లో మనం ఒక్కొక్క లెవెల్ను మనం అచీవ్ చేస్తూ ఉంటే సో బేస్డ్ ఆన్ అవర్ అచీవ్మెంట్ లెవెల్ సో మన కమిషన్ అనేది విత్డ్రా చేసుకునే పర్సంటేజ్ ఇక్కడ గేమ్ లెవెల్ని బట్టి డిసైడ్ చేయబడుతుంది. ఓకే, సో మీరు కనుక లెవెల్ 0లో ఉంటే ఓన్లీ 5% మాత్రమే బ్యాంక్ విత్డ్రా చేయవచ్చు. ఎప్పుడైతే మీరు లెవెల్ 1లో ఉన్నారో 10% విత్డ్రా చేయొచ్చు. లెవెల్ 2లో ఉంటే 20%, లెవెల్ 3లో ఉంటే 30%, లెవెల్ 4లో ఉంటే 40%, లెవెల్ 5లో ఉంటే 50%, లెవెల్ 6లో ఉంటే 100%. సో మనం మెయిన్ యొక్క గోల్ ఏంటంటే ఎవరైనా సరే ఈ బిజినెస్లో స్టార్ట్ చేసినప్పుడు మన ఫస్ట్ గోల్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లెవెల్ 6ని మనం అచీవ్ చేయాలి.
ఎప్పుడైతే మనం లెవెల్ 6ని అచీవ్ చేసామో దట్ మీన్స్ మినిస్టర్ లెవెల్ని మనం అచీవ్ చేసామో 100% మనం బ్యాంకుకి విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ మనకి ఇస్తుంది. ఓకే, మీ వ్యాలెట్లో ఏవైతే ఫిట్ యూనిట్స్ ఉంటాయో ఆ ఫిట్ యూనిట్ని 100% మీరు బ్యాంకుకి విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మీరు లెవెల్ 7ని అచీవ్ అయితే 100%, లెవెల్ 8ని అచీవ్ అయితే 100%, ఎప్పుడైతే లెవెల్ 9కి మనం అచీవ్ అవుతామో 120% మీరు బ్యాంకుకి విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఇస్తుంది. ఓకే, సో ఈ 9 గేమ్ లెవెల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ సూన్ యాజ్ వీ రీచ్ లెవెల్ 6 100% విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైతే లెవెల్ 9లోకి రీచ్ అయ్యామో 120% మనం విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఇస్తుంది అనమాట. సో ఈ 9 గేమ్ లెవెల్స్ వాటి యొక్క పర్సంటేజ్ మనం చూసాం కదా, విత్డ్రా చేసుకునే పర్సంటేజ్. మరి ఈ గేమ్ లెవెల్స్ ఎలా అచీవ్ చేయాలి? సో లెవెల్ 0 ఎలా అచీవ్ చేయాలి, లెవెల్ 1 ఎలా అచీవ్ చేయాలి, ఎవ్రీథింగ్ మనం చూద్దాం. ఈ లెవెల్స్ అనేవి ఎలా పెంచుకోవాలి అంటే బేస్డ్ ఆన్ యువర్ డైరెక్ట్ కస్టమర్ రిక్రూట్మెంట్ ఆర్ డైరెక్ట్ కస్టమర్ అకౌంట్స్. సో మీరు ఎంతమందిని అయితే డైరెక్ట్గా కస్టమర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారో, అకౌంట్స్ క్రియేట్ చేస్తారో, ఆ కస్టమర్ వాళ్ళు ప్రైమ్ మెంబర్స్ అయినప్పుడల్లా మీ లెవెల్స్ అనేవి లెవెల్ 0 నుంచి లెవెల్ 9 వరకు పెంచుకోవచ్చు. సపోజ్ మీరు ఒక్కరే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, సో మీరు లెవెల్ 1 లెవెల్ 0లో ఉంటారు. మీతో పాటు ఒక కస్టమర్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు లెవెల్ 1. అలాగా మీరు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తే లెవెల్ 2, ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేస్తే లెవెల్ 3, నలుగురిని ఇంట్రడ్యూస్ చేస్తే లెవెల్ 4, ఐదుగురిని ఇంట్రడ్యూస్ చేస్తే లెవెల్ 5, ఆరుగురిని ఇంట్రడ్యూస్ చేస్తే లెవెల్ 6, ఏడుగురిని ఇంట్రడ్యూస్ చేస్తే లెవెల్ 7, 8 మందిని ఇంట్రడ్యూస్ చేస్తే లెవెల్ 8, 9 మందిని ఎప్పుడైతే మీరు ఇంట్రడ్యూస్ చేస్తారో లెవెల్ 9కి రీచ్ అవ్వచ్చు. వన్స్ అగైన్, సో ఇప్పుడు వీఆర్ ఆల్ ఇన్ ప్రీ లాంచింగ్ మోడ్. మన కంపెనీ ఇప్పుడు ప్రీ లాంచ్లో ఉంది కాబట్టి ఈ లెవెల్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు కనపడవు. ఎప్పుడైతే రేపు జూన్ 1st వీక్లో మనకి సేల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, సో బేస్డ్ ఆన్ ప్రైమ్ మెంబర్షిప్, సో మీరు ప్రైమ్ అయిన తర్వాత మీ కస్టమర్స్ ప్రైమ్ లీగ్లోకి వెళ్తూ ఉంటే మీ గేమ్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతూ పోతాయి. ఓకే, సో ఈ 9 గేమ్ లెవెల్స్లో మనం చూస్తే కనుక 5% నుంచి 120% వరకు మన ప్రాఫిట్స్ని పెంచుకోవచ్చు. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ 9 గేమ్ లెవెల్స్. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం 3 లీగ్స్, అలాగే 4 గేమింగ్ కరెన్సీస్, అలాగే 9 గేమ్ లెవెల్స్. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం ఒక్కొక్క లీగ్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రీ లీగ్ బెనిఫిట్స్. ఓకే, సో 3 లీగ్స్ అనుకున్నాం కదా, ఫ్రీ లీగ్, ప్రైమ్ లీగ్, ఎలైట్ లీగ్. సో ఫ్రీ లీగ్లోకి వస్తే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రైమ్లోకి వస్తే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలైట్ లీగ్లోకి వస్తే ఏం బెనిఫిట్స్ ఉన్నాయో చూసి వీ కెన్ క్లోజ్ దిస్ ప్రజెంటేషన్. ఓకే, ఫస్ట్ మనం ఫ్రీ లీగ్లోకి ఎంటర్ అయ్యాము. ఐ మీన్ జస్ట్ మీరు ఎవరైతే మీకు ఒక స్పాన్సర్ మీకు రెఫరల్ లింక్ పంపించారో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ఫ్రీ లీగ్ మెంబర్. సో మీరు ఫ్రీ లీగ్లోకి వచ్చారు. ఫ్రీ లీగ్లోకి రావడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ మనం మన ఐఎమ్ ఫిట్ స్టోర్స్లో ఉండే ప్రతి ఒక్క వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే 24/7 ఐఎమ్ ఫిట్ క్లబ్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. అలాగే మన కంపెనీ ఆఫర్ చేసే ఈడిపి గేమిఫైడ్ కోర్సెస్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే పిగ్గీ బ్యాంక్ ఛాలెంజ్. మన కంపెనీ ర్యాండమ్గా మనకి పిగ్గీ బ్యాంక్ ఛాలెంజ్ అనేది ఇస్తూ ఉంటుంది. మీరు ఫ్రీ లీగ్లో ఉండి కూడా ఈ పిగ్గీ బ్యాంక్ ఛాలెంజ్ని మీరు విన్ అయ్యి సో మీరు రివార్డ్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో రిమెంబర్ ఈ ఫ్రీ లీగ్లో మీకు ఎటువంటి రివార్డ్స్ వచ్చినా ప్రతిదీ కూడా మీకు వ్యాలెట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే మీరు ఫ్రీ లీగ్లో ఉండి కూడా కొన్ని రకాల గిఫ్ట్స్ మీరు పొందొచ్చు. వాటిలో ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే వెల్కమ్ గిఫ్ట్. మీరు ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో కంపెనీ మీకు వెల్కమ్ చెప్తూ కొన్ని రకాల గిఫ్ట్స్ ఇస్తుంది. వాటిల్లో హ్యామర్స్ ఉంటాయి, జెమ్స్ ఉంటాయి, అలాగే గోల్డ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే సెకండ్ వచ్చేసి మీకు అప్లోడ్ ప్రొఫైల్ పిక్. సో మన కంపెనీ ఏం చేస్తుందంటే వెరిఫైడ్ కస్టమర్ కమ్యూనిటీ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రొఫైల్ అయితే వెరిఫై అవుతుందో దే విల్ గెట్ సమ్ అదర్ గిఫ్ట్ అనమాట. దట్ ఈస్ అప్లోడ్ ప్రొఫైల్ పిక్ గిఫ్ట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి డైలీ చెక్ ఇన్ గిఫ్ట్స్.
మీ అకౌంట్లోకి ప్రతిరోజు లాగిన్ అవుతూ ఉంటే యూ విల్ గెట్ డైలీ చెక్ ఇన్ గిఫ్ట్స్, దట్ ఈస్ కాల్డ్ జెమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే వీక్లీ సర్ప్రైజ్ గిఫ్ట్. ఎవ్రీడే మీరు కంటిన్యూగా 7 days మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం వల్ల యూ విల్ గెట్ వీక్లీ సర్ప్రైజ్ గిఫ్ట్. 8వ రోజు మీకు వీక్లీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గిఫ్ట్లు ఏవి మీకు వచ్చినా కూడా మొత్తం కూడా మీకు వ్యాలెట్లో స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీ లీగ్ బెనిఫిట్స్. అలాగే మనకి కొన్ని రకాల బోనసెస్ అండ్ రాయల్టీస్ కూడా ఈ ఫ్రీ లీగ్లో ఉండి ఎర్న్ చేయొచ్చు. సో మీరు ఎలా అయితే ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో మీరు మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డైరెక్ట్గా అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. సో మీ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల యూ విల్ గెట్ ఫ్రీ ఇన్వైట్ గిఫ్ట్ అనమాట. అలాగే ఈ ఫ్రీ లీగ్లో మీరు ఉండి ప్రోడక్ట్స్ కొంటున్నప్పుడు మీకు క్యాష్ బ్యాక్. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫ్రీ లీగ్లో మనం ప్రోడక్ట్స్ కొంటున్నప్పుడు మినిమం 5% నుంచి మ్యాక్సిమం 40% వరకు డిపెండ్ అపాన్ ద ప్రొడక్ట్. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కదా. సో మినిమం 5% నుంచి మ్యాక్సిమం 40% వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్స్. ఆ గోల్డ్స్ మొత్తం కూడా మీకు వ్యాలెట్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు వ్యాలెట్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్వైటీ ఆర్డర్ బోనస్. మీరు ఎలా అయితే ఫ్రీ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకున్నారో, సో మీరు ఎవరినైతే డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు ప్రోడక్ట్స్ కొన్నప్పుడు మీకు వాళ్ళకి వచ్చే క్యాష్ బ్యాక్ పాయింట్స్ మీద యూ విల్ గెట్ 20% యాజ్ ఏ ఇన్వైటీ ఆర్డర్ బోనస్. ఓకే, రిమెంబర్ ఫ్రెండ్స్, ఈ ఫ్రీ లీగ్లో మనకి గిఫ్ట్లు వచ్చిన, రాయల్టీస్ వచ్చిన, బోనస్లు వచ్చిన, ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్ ఇన్ యువర్ వ్యాలెట్. సో ఈ వ్యాలెట్లో ఉన్న బెనిఫిట్స్ మీరు బ్యాంక్కి విత్డ్రా చేసుకోవాలి అంటే ఈ ఫ్రీ లీగ్లో పాసిబిలిటీ లేదు. ఈ ఫ్రీ లీగ్ నుంచి మీరు ఎప్పుడైతే ప్రైమ్ లీగ్లోకి వెళ్తారో మీ వ్యాలెట్లో ఉన్న ఫిట్ యూనిట్స్ మొత్తాన్ని మీరు బ్యాంక్కి విత్డ్రా చేసుకునే అవకాశం ఇస్తుంది. ఓకే, సో రిమెంబర్, ఈ ఐఎమ్ ఫిట్ బిజినెస్ క్లబ్లోకి ఎవరైనా సరే అకౌంట్ పొందాలి అంటే ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు ఒక ఇన్విటేషన్ కోడ్, ఒక రిజిస్టర్ లింక్ ఒకటి పంపిస్తారు. సో ఆ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అయితేనే ఐఎమ్ ఫిట్ క్లబ్లో మెంబర్షిప్ వస్తుంది. సో వితౌట్ ఐ కోడ్, సో నో ఎంట్రన్స్ ఇన్ దిస్ ఐఎమ్ ఫిట్ బిజినెస్ క్లబ్. ఓకే, సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఇన్ ఫ్రీ లీగ్ ఆపర్చునిటీ. సో ఈ ఫ్రీ లీగ్లో మీరు పొందిన గిఫ్ట్లు కావచ్చు, రాయల్టీస్ కావచ్చు, మొత్తం మీకు వ్యాలెట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు ఈ ఫ్రీ లీగ్ నుంచి ప్రైమ్ లీగ్లోకి వెళ్తారో మీ వ్యాలెట్లో ఉండేదాన్ని మీరు బ్యాంకుకి విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఫ్రీ లీగ్ నుంచి ప్రైమ్ లీగ్ ఎలా మూవ్ అవ్వాలి? ఇట్స్ వెరీ సింపుల్. మన కంపెనీ ఐఎమ్ ఫిట్ స్టోర్స్లో ఏవైతే ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయో, స్పైసెస్ కావచ్చు, న్యూట్రిషన్ కావచ్చు, హెల్త్ డ్రింక్స్ కావచ్చు, మీకు నచ్చిన ప్రొడక్ట్స్ వర్త్ ఆఫ్ 999 999 మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తారో మీరు ఫ్రీ లీగ్ నుంచి ప్రైమ్ లీగ్లోకి మూవ్ అవ్వచ్చు. ఒక్కసారి మీరు 999 ప్రోడక్ట్స్ కొన్నారు అంటే మీరు లైఫ్ టైం ప్రైమ్ మెంబర్లో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు 90 డేస్లో ఈ ఫ్రీ లీగ్ నుంచి ప్రైమ్ లీగ్లోకి వెళ్ళలేకపోతే ఈ ఫ్రీ లీగ్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది, మీ అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ఫ్రీ లీగ్ నుంచి ప్రైమ్ లీగ్లోకి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలా వెళ్ళాలి ప్రైమ్ లీగ్లోకి? ఇట్స్ వెరీ సింపుల్. వర్త్ ఆఫ్ 999 ప్రోడక్ట్స్ మనం పర్చేజ్ చేయాలి. మీకు నచ్చిన ప్రోడక్ట్స్, కంపెనీ ఎటువంటి పెద్ద పెద్ద కిట్లు అమ్మట్లేదు, ప్యాకేజీలు అమ్మట్లేదు. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ వర్త్ ఆఫ్ 999 పర్చేజ్ చేసి ప్రైమ్ క్లబ్లోకి మీరు వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు రకరకాల కంపెనీ ఏవైతే గిఫ్ట్లు బోనస్ ఇస్తుందో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇమేజెస్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో వెల్కమ్ గిఫ్ట్స్ మీరు చూడొచ్చు, డైలీ చెక్ ఇన్ గిఫ్ట్ మీరు చూడొచ్చు, అలాగే ఫ్రీ ఇన్వైట్ గిఫ్ట్ మీరు చూడొచ్చు, అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్ మీరు చూడొచ్చు. ఇన్ని రకాల గిఫ్ట్లు బోనస్ కంపెనీ ఆఫర్ చేయడం వల్ల మన కమ్యూనిటీ నెట్వర్క్, కస్టమర్ కమ్యూనిటీ నెట్వర్క్ అనేది చాలా ఫాస్ట్గా మీరు గ్రో చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కమ్యూనిటీ, ఫ్రీ లీగ్ బెనిఫిట్స్ ఏవైతే మనం చెప్పామో, వెల్కమ్ గిఫ్ట్, డైలీ చెక్ ఇన్ గిఫ్ట్, ఫ్రీ ఇన్వైట్ గిఫ్ట్స్, అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నీ కూడా మీకు ఇమేజెస్ రూపంలో జరిగింది. మీరు ఎప్పుడైతే మీరు అకౌంట్లోకి లాగిన్ అవుతారో మీకు పాపప్ లాగా వస్తుంది. జస్ట్ క్లైమ్ నవ్ అని కొట్టగానే మీకు వ్యాలెట్కి యాడ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీ లీగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ లీగ్. ఆల్రెడీ చెప్పాను కదా, ఎప్పుడైతే మీరు ఫ్రీ లీగ్ నుంచి ప్రైమ్ లీగ్లోకి రావడానికి 999 వర్త్ ఆఫ్ 999 ప్రోడక్ట్స్ మీరు పర్చేజ్ చేశారో ఆటోమేటిక్గా మీరు ప్రైమ్ లీగ్లోకి వచ్చినట్టే. సో మీరు ఎప్పుడైతే ప్రైమ్ మెంబర్ అయినారో సో మీరు స్టార్టర్ అనే గేమ్ లెవెల్లో ఉంటారు. ఓకే,
సో ఎప్పుడైతే మీరు స్టార్టర్ అయ్యారో మీ వ్యాలెట్లో ఉన్న ఫిట్ యూనిట్స్ని 5% బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ప్రైమ్ అవ్వడం ఇంపార్టెంట్. అలాగే మీరు ఒక కస్టమర్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసి ఆ కస్టమర్ కూడా 999తో యాక్టివ్ చేసుకుని ప్రైమ్ నెంబర్లోకి వచ్చాడు, ప్రైమ్ లీగ్లోకి వచ్చాడు. దట్ మీన్స్ యువర్ లెవెల్ ఈస్ ఇగ్నైటర్. మీరు ఎప్పుడైతే ఇగ్నైటర్ లెవెల్ రీచ్ అవుతారో, లెవెల్ 1 రీచ్ అవుతారో, మీరు డైరెక్ట్గా ఎవరినైతే రిఫర్ చేస్తారో అందరూ కూడా మీకు జనరేషన్ 1గా కౌంట్ అవుతుంది కస్టమర్ నెట్వర్క్. సో ఈ జనరేషన్ 1 పీపుల్ ఎర్న్ చేసే క్యాష్ బ్యాక్ పాయింట్స్ మీద యూ విల్ గెట్ 20% యాజ్ ఏ రాయల్టీ. సో మీరు గేమ్ లెవెల్ 1లో ఉంటే ఓన్లీ 1 జనరేషన్ రాయల్టీ మీరు ఎర్న్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇద్దరు కస్టమర్ని డైరెక్ట్గా మీరు అకౌంట్స్ క్రియేట్ చేసి ఇద్దరు కస్టమర్స్ కూడా ప్రైమ్ లీగ్లోకి వస్తారు, మీరు గేమ్ లెవెల్ 2లో ఉంటారు. సో దట్ జనరేషన్ 1 మీద 20%, జనరేషన్ 2 మీద 5% మీకు 9 జన్ రాయల్టీగా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ముగ్గురు కస్టమర్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసి ముగ్గురు కూడా ప్రైమ్ మెంబర్స్ అయ్యారో, సో యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ 3 జనరేషన్స్ రాయల్టీ. ఎప్పుడైతే నలుగురు కస్టమర్ని మీరు డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసి నలుగురు కూడా ప్రైమ్ మెంబర్స్ అయ్యారో, సో 4 జనరేషన్ రాయల్టీ మీకు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మీ కస్టమర్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు జనరేషన్ రాయల్టీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆరుగురు కస్టమర్స్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసి ఈ ఆరుగురు కూడా ప్రైమ్ లీగ్లోకి ఎప్పుడైతే వస్తారో మీరు మినిస్టర్ అంటే గేమ్ లెవెల్ 6లోకి వస్తారు. సో దట్ యు ఆర్ ఎలిజిబుల్ 6 జనరేషన్ ఇన్కమ్ ప్లస్ 100% మీరు బ్యాంకు విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ మీకు ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ ద గేమ్ లెవెల్ 6, దట్ ఈస్ మినిస్టర్ పొజిషన్. ఓకే. సో అలాగే మీరు 7 కస్టమర్స్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసి 7 మంది కూడా సో ప్రైమ్ మెంబర్ అయితే కనుక మీరు 7 జనరేషన్ ఇన్కమ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే 8 మంది కస్టమర్ని ఇంట్రడ్యూస్ చేసి 8 మంది కూడా ఎప్పుడైతే ప్రైమ్ అవుతారో 8 జనరేషన్స్ రాయల్టీకి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎప్పుడైతే మీరు 9 కస్టమర్స్ని ఇంట్రడ్యూస్ చేసి 9 కస్టమర్స్ కూడా ప్రైమ్ మెంబర్స్ అవుతారో యు ఆర్ ఎలిజిబుల్ 9 జన్ రాయల్టీ. 9 జనరేషన్స్ నుంచి మీకు రాయల్టీ వస్తుంది. ప్లస్ 120% విత్డ్రాల్ చేసుకునే ఫెసిలిటీ ఫర్ లైఫ్ టైం మీకు కంపెనీ ఫెసిలిటేట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రైమ్ లీగ్ బెనిఫిట్స్. ఓకే. సో ఎప్పుడైతే 9 కస్టమర్స్ని మనం కంప్లీట్ చేసామో డైరెక్ట్గా ఈ 9 కస్టమర్స్ కూడా ప్రైమ్ లీగ్లోకి వచ్చారో మనం లెజెండ్ అనే పొజిషన్లో ఫర్ లైఫ్ టైం మనం ఉండొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైమ్ లీగ్ రాయల్టీ. ఓకే. సో టోటల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే అప్ టు 9 జనరేషన్స్, సో 60% వరకు మన టీంలో వచ్చే క్యాష్ బ్యాక్ పాయింట్స్ మీద మనకి రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఈ 9 జన్ రాయల్టీకి దెర్ ఇస్ నో లిమిట్. యూ కెన్ ఎర్న్ యాజ్ లాంగ్ యాజ్ మీ టీం పెరిగే కొంది టర్న్ ఓవర్ పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ప్రైమ్ లీగ్లో ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దెర్ ఇస్ నో లిమిట్, స్కై ఈజ్ ద లిమిట్. ద మోర్ నెట్వర్క్ యువర్ గ్రోస్ ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ప్రైమ్ లీగ్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ చూసాం కదా, ఫ్రీ లీగ్ నుంచి ప్రైమ్ లీగ్లోకి వచ్చారు. ప్రైమ్ లీగ్ నుంచి నెక్స్ట్ మనం ఎలైట్ లీగ్లోకి మూవ్ అవుతున్నాం. సో ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా 6 కస్టమర్స్ని రిఫర్ చేశారో 6 కూడా ప్రైమ్ మెంబర్స్ అయ్యారో దట్ మీన్స్ మీరు ఎప్పుడైతే మినిస్టర్ లెవెల్ అచీవ్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు ఎలైట్ లీగ్లోకి వెళ్ళిపోతారు. సో ఈ ఎలైట్ లీగ్లోకి మనం వెళ్ళడం వల్ల కంపెనీ మనకి ఎలైట్ లీగ్ రాయల్టీ కింద ఒక 20% ఎలైట్ లీగ్ రాయల్టీ ఇస్తుంది. సో మీరు ఎప్పుడైతే 6 కస్టమర్స్ని డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేసి అందరూ కూడా ప్రైమ్ మెంబర్స్ అయ్యారో ఎలైట్ లీగ్లోకి వచ్చారు కదా, ఈ 6 కస్టమర్స్ మీకు 2 క్లబ్స్గా డివైడ్ అవుతారు. ఇక్కడ ఆల్ఫా క్లబ్, బీటా క్లబ్ అనే 2 క్లబ్స్ ఉంటాయి. సో బేసి సంఖ్యలన్నీ కూడా ఆల్ఫా క్లబ్లోకి, సరి సంఖ్యలన్నీ కూడా బీటా క్లబ్లోకి రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఎవరినైతే ఫస్ట్ కస్టమర్ని ఇంట్రడ్యూస్ చేశారో అతను మీకు ఆల్ఫా క్లబ్లోకి రావడం జరుగుతుంది. సెకండ్ కస్టమర్ బీటా క్లబ్, థర్డ్ కస్టమర్ ఆల్ఫా క్లబ్, ఫోర్త్ కస్టమర్ బీటా క్లబ్, ఫిఫ్త్ కస్టమర్ ఆల్ఫా క్లబ్, సిక్స్త్ కస్టమర్ బీటా క్లబ్. ఇలాగ మనకి ఆటోమేటిక్గా ఒక పర్సన్ ఆల్ఫాలో ఇంకొక పర్సన్ బీటాలో ఇలాగ ఆటోమేటిక్గా సిస్టమ్ డ్రివెన్, ఇక్కడ మన కంట్రోల్ ఏమి ఉండదు. సో ఆటోమేటిక్గా మనం డైరెక్ట్గా రిఫర్ చేసే కస్టమర్స్ అందరూ కూడా మనకి 2 క్లబ్స్గా డివైడ్ అయ్యి సో ఎవ్రీ డే మన కింద టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది కదా. సో ఈ టర్న్ ఓవర్ మీద వచ్చే క్యాష్ బ్యాక్ పాయింట్స్ బేస్ చేసుకుని మనకి ఈ ఎలైట్ లీగ్ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఎగ్జాంపుల్, ఆల్ఫా క్లబ్లో అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ లెవెల్ నుంచి పీపుల్ ఉంటారు కదా. సో అన్లిమిటెడ్ లెవెల్స్ ద్వారా జనరేట్ అయ్యే క్యాష్ బ్యాక్ పాయింట్ ఎవ్రీడే క్యాల్కులేట్ చేస్తుంది. సేమ్
బీటా క్లబ్లో అన్లిమిటెడ్ లెవెల్స్ ద్వారా ఉండే పీపుల్ యొక్క వాళ్ళ టర్నోవర్ ద్వారా జరిగే క్యాష్ బ్యాక్ పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఆల్ఫా క్లబ్లో 40,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అని ఈరోజు, సో బీటా క్లబ్లో ఈరోజు 20,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అని. బ్యూటీ ఆఫ్ దిస్ ఎలైట్ లీగ్ రాయల్టీస్ ఎవ్రీడే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఈ రోజు మీకు ఆల్ఫా క్లబ్లో 40,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్, బీటా క్లబ్లో 20,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ వచ్చినాయి. సో ఏ క్లబ్లో అయితే తక్కువ క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉంటాయో ఆ తక్కువ క్యాష్ బ్యాక్ పాయింట్స్ మీద 20% క్యాలిక్యులేట్ చేసి యాజ్ ఏ ఎలైట్ లీగ్ రాయల్టీగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ఫా క్లబ్లో 40,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్, బీటా క్లబ్లో 20,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆల్ఫా క్లబ్లో 20,000, బీటా క్లబ్లో 20,000 తీసుకొని ఇక్కడ మనకి 20,000 మీద 20% ఎలైట్ లీగ్ రాయల్టీ అంటే 20,000 మీద 20%, దట్ ఈస్ 4,000 రూపీస్ ఎలైట్ లీగ్ రాయల్టీకి ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్గా రోజుకి 4,000 ఈ ఎలైట్ లీగ్ రాయల్టీ తీసుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే మన లెవెల్స్ పెరుగుతూ ఉంటాయో సో ఆటోమేటిక్గా మనం ఈ 4,000ని 8,000 పర్ డే తీసుకునే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. ఎప్పుడైతే మీరు ఒక క్యాలెండర్ మంత్లో ఒక 50,000 రూపీస్ ఎలైట్ లీగ్ రాయల్టీ ఎర్న్ చేస్తారో మీకు సూపర్ పవర్ అనే బ్యాడ్జ్ మీకు ఓపెన్ అవుతుంది, అన్లాక్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీ డైలీ ఇన్కమ్ 4,000 నుంచి 8,000కి మ్యాక్స్ అవుట్ అనేది పెంచబడుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే కనుక స్టార్టింగ్ దశలో రోజుకి 4,000 అంటే నెలకి 1,20,000 ఈ ఎలైట్ లీగ్ రాయల్టీ తీసుకోవచ్చు. అలాగే మనం ఈ సూపర్ పవర్ బ్యాడ్జ్ అన్లాక్ చేసిన తర్వాత రోజుకి 8,000 అంటే నెలకి 2,40,000 ఈ ఎలైట్ లీగ్ రాయల్టీ పొందే అవకాశం ఉంది. దిస్ ఈజ్ అబౌట్ ఐఎమ్ ఫిట్ బిజినెస్ క్లబ్ గేమిఫైడ్ బిజినెస్ మోడల్ ఎలైట్ లీగ్ రాయల్టీ. అలాగే మనకి కంపెనీ ఎలైట్ లీగ్ అండ్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఎవరైతే ఈ ఎలైట్ లీగ్ అండ్ అబోవ్ అచీవర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇయర్లీ 4 ట్రిప్స్ కంపెనీ ఆఫర్ చేస్తుంది, 2 డొమెస్టిక్ అండ్ 2 ఇంటర్నేషనల్. సో వరల్డ్ టూర్ని కూడా మనం ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఈ ఐఎమ్ ఫిట్ బిజినెస్ క్లబ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అలాగే మనం ఏదైతే స్టార్టింగ్లో ఫ్రాంచైజ్ అని ఇంట్రొడ్యూస్ చేసాం కదా, ఐఎమ్ ఫిట్ ఫ్రాంచైజ్. సో ఎవరైతే ఫ్రాంచైజీ హోల్డర్స్ ఉన్నారో వీళ్ళకి ఒక సపరేట్ ఇన్కమ్ ఫ్రాంచైజ్ డివిడెండ్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫ్రాంచైజీ డివిడెండ్ అనేది ఓన్లీ ఫర్ ఫ్రాంచైజీ హోల్డర్స్. సో దిస్ ఇస్ ద హై వాల్యూ అండ్ అన్లిమిటెడ్ డివిడెండ్ని ఎర్న్ చేసే అవకాశం ఓన్లీ ఫర్ ఫ్రాంచైజర్స్కి ఉంది, ఫ్రాంచైజీ హోల్డర్స్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రాంచైజీ డివిడెండ్. సో అలాగే కంపెనీ మనకి టైం టు టైం డిఫరెంట్ ఛాలెంజెస్ ఇస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ ఛాలెంజెస్ని విన్ అవుతూ ఉంటారో కొన్నిసార్లు క్యాష్ రివార్డ్స్ పొందడం జరుగుతుంది, కొన్నిసార్లు ట్రిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ మార్చ్ మంత్లో ఎవరైతే ఈ ఛాలెంజెస్ విన్ అయ్యారో వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ ఆల్రెడీ డెలివర్ చేయడం జరిగింది. అలాగే ప్రజెంట్ 963 ఛాలెంజ్ ఎవరైతే విన్ అవుతారో దే ఆర్ గోయింగ్ టు గెట్ 2 nights 3 days గోవా ట్రిప్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఛాలెంజెస్. మనం నెట్వర్క్ని డెవలప్ చేసుకోవడానికి కస్టమర్ నెట్వర్క్ని, కస్టమర్ కమ్యూనిటీని బేస్ని మనం ఇంప్రూవ్ చేయడానికి కంపెనీ బ్యాక్ టు బ్యాక్ ఛాలెంజెస్ ఆఫర్స్ ఇస్తూనే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఐఎమ్ ఫిట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎయిమ్ ఫర్ ఐకానిక్, రైజ్ టు బి లెజెండరీ అండ్ మేక్ హిస్టరీ. సో ఏదైతే మనం లైఫ్లో అచీవ్ చేయాలనుకుంటున్నామో ఈ 2025 అనేది ఒక మెమరబుల్ ఇయర్గా మిగిలిపోవాలని, సో ఈ ఐఎమ్ ఫిట్ బిజినెస్ ఆపర్చునిటీ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. సో టేక్ ఏ రైట్ డెసిషన్ అండ్ వైస్ డెసిషన్. సో హ్యాపీ సక్సెస్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేశ్వర్లు సానేపల్లి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.